హలో అండి, నమస్తే అందరికీ. పవన్ కడప నుండి. ఈ రెఫరల్స్ ఏదైతే ఉన్నాయో మనకు అందుబాటులో లేనిటివి లేదా మన దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్ని ఏ టెరిటరీలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేకపోతే సెకండరీ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అనేది మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికైతే రెఫర్ చేయాలనుకుంటామో అక్కడికి రెఫర్ చేయొచ్చు. బట్ అదేవిధంగా ఇక్కడ ఏ స్పెషాలిటీకి రెఫర్ చేస్తున్నాం, మనం ఇక్కడ ఉన్న మన విలేజ్ క్లినిక్లో ఉన్న రిసోర్సెస్, బీపీ కానీ షుగర్ లెవెల్స్ కానీ, హెచ్బి కానీ, వెయిట్ కానీ, హైట్ కానీ, బిఎంఐ కానీ, ఇవన్నీ మనం కరెక్ట్గా వేసి వాళ్ళ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఎన్కౌంటర్ చేసి మనం ఏదైతే వీళ్ళకి కావాలి, ఏ ప్రాబ్లం అయితే ఉంటుంది అని మనం అనుకుంటున్నామో దానికి మనం రాసి పంపించగలిగితే అవతల వాళ్ళు వీళ్ళు చెప్పలేకపోయినా అవతల వాళ్ళు ఈజీగా అర్థం చేసుకునేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం రెఫర్ చేసే విధానం ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. దానితో పాటు కోమార్బిడిటీస్ కూడా మనం మెన్షన్ చేయాలి. అవతల స్పెషలిస్ట్ డాక్టర్ ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డు అంటే నథింగ్ బట్ ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళతో తీసుకొని పంపిస్తే మంచిదన్నమాట. సో మన సిహెచ్ఓస్ వచ్చిన తర్వాత అప్రాప్రియేట్ రెఫరల్స్ జరగాలి రైట్ ఇన్స్టిట్యూషన్స్కి అనేదే మన ఎయిమ్.